మురళీమోహన్ గారు లేటెస్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కూడా జరిగింది. అంటే మీరు మాట్లాడేటప్పుడు చాలా అటెంటివ్గా విన్నారు ప్రభుత్వ పెద్దలని అన్నారు. ఎలాంటి సలహాలు ఇచ్చారు సార్, సూచనలు ఎలాంటివి చేశారు మీటింగ్? అంటే జనరల్గానండి ఎవరైనా సరే సినిమా రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ షోకి వెళ్ళి జనం మధ్యన కూర్చొని చూడటం అనేది మేము ఎన్ని ప్రివ్యూలు అయినా చూస్తాం. అవును, మాకు డెసిషన్ పవర్ రాదు. సినిమా మా కళ్ళకి మేము తీసిన సినిమా కూడా బాగుంటుందని మనకి బాగుంటుందని ఫీలింగ్ ఉంటుంది. కానీ జనంలోకి వెళ్ళిన తర్వాత మాత్రం జనం నిష్పాక్షపాతంగా జడ్జిమెంట్ ఇస్తారు. అవును సార్. బాగున్న చోట చప్పట్లు కొడతారు, లేని చోట అదే ఉన్న చోట విజిల్ వేస్తారు, లేని చోట బయటికి వెళ్ళిపోయి బాత్రూమ్కి వెళ్ళి వచ్చి సిగరెట్ కాల్చుకొని వచ్చి ఇట్లా చేస్తూ ఉంటారు. అందుకని ఇది మేము ఫాలో అవుతాం. ఏది సక్సెస్ అయింది మనం అనుకున్న దాంట్లో, ఏది మనం ఫెయిల్ అయ్యాము అనేది జనం మధ్యలో కూర్చొని, జనం మధ్యలో అంటే మధ్యలో కూర్చోపోయినా ఎక్కడో కూర్చొని జనానికి కనపడకుండా కూర్చొని సినిమాలు చూసేవాళ్ళం. అది అందరూ చేసాం. పెద్ద హీరోలు చేశారు, చిన్న హీరోలు కూడా చేసాం. కాబట్టి అప్పుడు ఏం చేసేవారంటే మమ్మల్ని థియేటర్ వాళ్ళు, సార్ మీరు వచ్చేసి ఆఫీస్లో కూర్చోండి సార్, ఒక 10 నిమిషాలు సినిమా మొదలుపెట్టి ఒక 10 నిమిషాలు అయిన తర్వాత మీరు లోపల లైట్లు అన్నీ ఆపిన తర్వాత మీరు ఎక్కడ కూర్చున్నారు. కానీ ఇంటర్వెల్లో కూడా 5 నిమిషాల ముందు చెప్తాం సార్, మీరు వచ్చి మళ్ళీ ఆఫీస్లో కూర్చోండి. సినిమా విడిచేటప్పుడు కూడా మీరు వచ్చిన విషయం తెలియకూడదు. ఓ 10 నిమిషాల ముందే మీరు వెళ్ళిపోండి అని దానికి యాక్సెప్ట్ చేసి అలాగే చేసాం. అవును. కాకపోతే ఏంటంటే ఎవరికైనా ఉంటుంది ఫీల్, సినిమా సక్సెస్ గ్యారెంటీ. ఇప్పుడు ఇదివరకు సినిమా అంటే 3 ఏళ్ళకో సినిమా తీసాం. అవును. ఇవాళ రోజున 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడుతుంది. ముఖ్యంగా ఇవి పుష్ప సినిమా చూసుకున్నా, లేకపోతే RRR చూసుకున్నా, లేకపోతే బాహుబలి చూసుకున్నా, పుష్ప 2 చూసుకున్నా, ఇవన్నీ కూడా ఇయర్స్ టుగెదర్ చేశారు. ఆర్టిస్టులు కూడా దానికి ఇయర్స్ టుగెదర్ దాంట్లోనే ఉండి ఇంకో సినిమా చేయకుండా చేశారు. అలంతా కష్టపడి తీసిన పుష్ప 1 సక్సెస్ అయింది, పుష్ప 2 కూడా సక్సెస్ అవ్వాలని ఆలోచన అందరికీ ఉంటుంది. మేము కూడా కోరుకున్నాం. ఆ సినిమాకి మాకు ఏమి సంబంధం లేకపోయినా మన ఇండస్ట్రీ బాగున్నట్టు అవుద్ది, పుష్ప సినిమా ఫస్ట్ అయినట్టుగా దానికంటే కూడా మంచి సక్సెస్ అవ్వాలని అందరం కోరుకున్నాం. అలాగే అతను కోరుకున్నాడు. అవును. అది యాంగ్జైటీ ఉంటుంది. వెళ్ళే సినిమా జనంలో కూర్చొని ఒక ఫీల్ చూడాలి, ఎక్కడ సక్సెస్ అయింది, ఎక్కడ ఫెయిల్ అవుతుందని. అదే దాంట్లో వెళ్ళారు పాపం. దానికి అది కూడా రెగ్యులర్ షో కాదు, అది బెనిఫిట్ షో. మిడ్ నైట్ బెనిఫిట్ షో లాంటిది అది. దానికోసం వెళ్ళారు. ఎవరు కూడా అలాంటి సంఘటన జరుగుతుందని ఎవరు ఆలోచించాలంటే ఎవరి ఇంట్రెస్ట్ ఎవరూ కోరుకో. అది ఆ ఇన్సిడెంట్ జరిగినందుకు ఆ రోజున అల్లు అర్జునే కాకుండా మాలాంటి వాళ్ళం కానీ అందరం కూడా బాధపడ్డాం. అయ్యో ఇది జరిగింది ఏంటిది, వాళ్ళు ఎంతో ప్రేమతో వస్తే తొక్కిసాట్లో చనిపోవటం ఏంటి, వాళ్ళ బిడ్డ చిన్న అబ్బాయి హాస్పిటలైజ్ అయిపోయి ఇది చావు బతుకుల్లో ఉంటాం, అందరం బాధపడ్డాం. కానీ ఎవరి చేతిలో లేదు. అవును సార్. అలాంటి అయినా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాకు చేతనైన సాయం చేస్తూ ఉంటాం. అలాగే జరిగింది అనుకున్నాం. దురదృష్టం, పోయిన ప్రాణాలను తీసుకురాలేకపోయినా ఆ అబ్బాయి మళ్ళీ బతికి బట్టకట్టేటో చేయాలని అన్ని కృషులు చేస్తున్నారు. అలాగే మా సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఆయన వచ్చి 25 లక్షలు ఆయన ఓన్ ట్రస్ట్లో వచ్చి తీసుకొచ్చి ఇచ్చాడు వాళ్ళకి. అలాగే అల్లు అర్జున్ ₹1 కోటి ఇచ్చారు. అరవింద్ గారు కదా మన మైత్రి ప్రొడక్షన్స్ వాళ్ళు ఒక 50 లక్షలు ఇచ్చారు. సుకుమార్ గారు ఒక 50 లక్షలు ఇచ్చారు. మొత్తం ఎన్ని కలిపి ఒక 2 కోట్లు ఇచ్చారు. ఇవ్వటమే కాకుండా దిల్ రాజు గారు ఇంకో మాట కూడా చెప్పారు. ఆ అమ్మాయి చనిపోయిన అమ్మాయి హస్బెండ్కి మీకు ఏదైనా జాబ్ కావాలంటే సినిమా ఇండస్ట్రీలో మేము ఇస్తాం, మీకు సూటబుల్ జాబ్ మేము ఇస్తాం, మీరు వస్తే మాత్రం మేము ఏ విధమైనదైనా ఇస్తాం అని చెప్పి ఆఫర్ కూడా ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. అలా అడగకుండానే మన వాళ్ళు ఇచ్చారు. సో జరిగిన దురదృష్టం ఎవరేం చేయాలి, ఎవరు కావాలని ఎవరు చేయరు కదండి. మనం రోడ్డు మీద వెళ్తాం, కారేజ్కి వెళ్తాం, ఏదో యాక్సిడెంట్ అవుద్ది, మన తప్పు అవుద్ది, ఎదురాడు తప్పవచ్చు, లేకపోతే రోడ్డుకి అడ్డంగా వచ్చినట్టు తప్పవచ్చు, ఏదో జరగవచ్చు. అది మన చేతుల్లో ఏమి ఉండదు. జరిగిన దానికి అందరూ బాధపడటం, వాళ్ళకి ఏదో నష్టపోయిన వాళ్ళకి ఆదుకోవటమే తప్ప అంతకంటే ఏం చేయలేం. అలా జరిగింది. అందుకని ఆ ఇన్సిడెంట్ని మన పెద్ద ఇష్యూగా చేయవలసిన అవసరం మాత్రం లేదు సార్. అంటే ఆ వివాదం నేపథ్యంలోనే ముఖ్యమంత్రిని కలవాలనుకున్నారా, లేదంటే అందరూ ముందుగానే కలవాలనుకున్నారు? అంటే జనరల్గా ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా ఇండస్ట్రీ వాళ్ళందరం కలిసి కొత్త గవర్నమెంట్ వచ్చి కొత్త ముఖ్యమంత్రి వచ్చి వాళ్ళు వెళ్ళి కలవటం అనేది ఒక ఆనవాయితీ, సాంప్రదాయం. ఈ మధ్యకాలంలో చూస్తే ఆ క్రమశిక్షణ లేకపోవటం కానీ, లేకపోతే పెద్ద ప్రొడ్యూసర్లు ఓ దాసరి నారాయణరావు గారు, ఓ డివిఎస్ రాజు గారు, ఓ జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు, ఇలాంటి వాళ్ళే వీళ్ళు లేరు. వాళ్ళు రామానాయుడు గారు ఇలాంటి వాళ్ళు ఉంటే ఆ రోజుల్లో ఏం చేశారంటే రెడ్డి అయ్యా కొత్త ముఖ్యమంత్రి గారు వచ్చాము, అందరూ కలిసి వెళ్దాం అందరం వచ్చాము. అలా అనే వ్యక్తి లేకుండా అయిపోయింది. దాంతో ఎవరికాళ్ళే వెళ్ళా. ఇప్పుడు ఇండస్ట్రీ కలవాలి అని నిలబడి ఎవరికాళ్ళు ఇండివిజువల్ బొకే ఇచ్చి రావడమే కాదు, అందరు కలిసి గ్రూప్గా వెళ్ళి అభినందించి
అయ్యా మాకు ఈ సమస్యలు ఉన్నాయి, మీ కోఆపరేషన్ కావాలి, మీ కోఆపరేషన్ లేకుండా మా సినిమా బతకదు అని కోరుకొని రావడం అనేది ఆనవాయితీ. ఎస్ సార్. అది జరగల. అది జరగకపోవటం ఒక విధంగా మా సైడ్ నుంచి కూడా మేము కూడా తప్పుగానే ఫీల్ అయ్యాం. ఏదేమైనా జరిగిన ఇన్సిడెంట్ జరిగింది. మన ముఖ్యమంత్రి గారు ఆయన కూడా పెద్ద మనసు చేసుకొని, మాకు ఇంకో అదృష్టం దురదృష్టం ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో యాక్టివ్ ప్రొడ్యూసర్గా పెద్ద ప్రొడ్యూసర్గా ఉన్న వ్యక్తి దిల్ రాజు గారు, అలాగే ముఖ్యమంత్రి గారితో బాగా ఇది ఉండి ఆయన ఎఫ్డీసీ చైర్మన్గా పెట్టడం మూలంగా వెంటనే ఆయన యాక్చువల్గా అమెరికాలో ఉంటే కూడా వెంటనే రండి, అవును సార్, గేమ్ చేంజర్, దీనికి గేమ్ చేంజర్ షూటింగ్లో ఉంటే కూడా రండి అంటే ఆయన వచ్చి అపాయింట్మెంట్ తీసుకున్నారు. వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆయన ఒక్కడే కూర్చోవడం కాకుండా మరి ఉప ముఖ్యమంత్రి గారిని బట్టి విక్రమార్క గారిని కూర్చోబెట్టారు, సినిమాటోగ్రఫీ ఆయన కూర్చోబెట్టారు, కావాల్సిన ఆఫీసర్స్ని డీజీపీని అందరినీ కూర్చోబెట్టారు. ఆ ఇన్సిడెంట్ గురించి డిస్కషన్ కాదు, కానీ ఈ టైంలో ఏం చేయాలి అనే దాని మీద డిస్కషన్ జరిగినాయి. నన్ను మా అసోసియేషన్ తరఫున నన్ను మాట్లాడమన్నప్పుడు నేను ఒకటే చెప్పాను, సార్ మన పొలిటీషియన్స్గా ఉన్నాళ్ళు ఎలక్షన్ అయిన తర్వాత రిజల్ట్ ఎలా వస్తుందో అని చాలా యాంగ్జైటీగా ఉంటాం. గెలుస్తామా గెలవమా, ఎంత మెజారిటీ గెలుస్తాం, లేకపోతే ఓడిపోతే ఎంత తేడాతో గెలుస్తాం, డిపాజిట్లు వస్తాయా రాదా, మన గవర్నమెంట్ వస్తా రాదా, ఇట్లా రాగా యాంగ్జైటీగా ఉంటామండి. ఆ యాంగ్జైటీతో అక్కడికి వెళ్ళి బాబు ఎలక్షన్ దగ్గరికి వెళ్ళి చూసుకోవటం, టీవీలు ఎదురుకుండా కూర్చొని చూసుకోవడం ఇవన్నీ చేస్తాం. అలాగే సినిమా కూడా అంతేనండి. ఇంత కష్టపడి సినిమా చేస్తాం, ఈ సినిమా ఎలా ఉంటుంది అసలు. ఇప్పుడు మన పుష్ప 2 కనుక ఫెయిల్ అయిందనుకోండి, 3 ఏళ్ల పాటు ఈ దీని మీదే ఉన్నాడు, అతని భవిష్యత్తు ఏంటంటే అంతే సార్. మరి ఆర్ఆర్ఆర్ తీసేటప్పుడు ఎన్టీఆర్ కానీ రామ్ చరణ్ కానీ వాళ్ళు కూడా అట్లాగే దానికే అంకితం చేశారా లేదా, 3 ఏళ్ళు 2 ఏళ్ళు. అందుకని యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది. మామూలుగా 10 సినిమాలు చేస్తే ఒక సినిమా ఏం సక్సెస్ అయితే ఏం పోతే ఏంటి అనుకుంటాం, ఒక సినిమా ఫెయిల్ అయిన ఇంకో సినిమా ఇమీడియట్గా రిలీజ్ వేరేగా ఉంటుంది. అప్పటికి ఇప్పుడు అలాగే సిస్టమ్ మారిపోయింది. ఒక సినిమా అయిన తర్వాత కానీ ఇంకో సినిమా చేయటం. అందులో ఈ పెద్ద సినిమాలు వచ్చిన తర్వాత 2 ఏళ్ళు 3 ఏళ్ళు చేశారు. ఏదైనా జరిగితే నెగిటివ్గా జరిగితే వాళ్ళ భవిష్యత్తు పోద్ది. అందుకని ఆ యాంగ్జైటీతో వెళ్ళి చూడాలని అనుకోవడం తప్పు కాదు, చూడటం తప్పు కాదు. అంటే దురదృష్టం అది. మా సినిమా ఇండస్ట్రీ దురదృష్టం అనండి, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళది జరిగిన ఇన్సిడెంట్ జరిగిన వాళ్ళ ఫ్యామిలీ దురదృష్టం అనండి, జరిగింది. అదే చెప్పాను నేను. ఆ యాంగ్జైటీతో వెళ్ళి చూసాము కానీ తప్ప అక్కడ ఏదో గొడవ జరుగుద్ది, అలా జరుగుద్ది, తొక్కిసలాట అవుతుంది, జరుగుద్ది అనే ఆలోచన మాకు కూడా లేదండి. జరిగిన ఇన్సిడెంట్కి రియాక్ట్ అయ్యి ఇట్లా 2 కోట్ల రూపాయలు ప్రొడ్యూసర్ డైరెక్టర్ అందరు కలిసి ఇచ్చారు. మా వెంకటరెడ్డి గారు, మా మినిస్టర్ గారు కూడా ఇచ్చారు, ఆయన సొంత డబ్బులు కూడా. జరిగిందా అని విచారిస్తున్నాం. చనిపోయిన వ్యక్తిని తిరిగి తీసుకురాలేం, కానీ ఆ బతికున్న వ్యక్తి, ఆ చిన్న కుర్రాడిని, అతనికి బెస్ట్ ట్రీట్మెంట్ అవసరమైతే అమెరికా నుంచి కానీ ఇంకో చోట యూకే నుంచి కానీ డాక్టర్లను కూడా పిలిపించి చేయించి అతను బతికించి మళ్ళీ నార్మల్ లైఫ్ వచ్చేటట్టు చేస్తామని చెప్పి మాట ఇవ్వటం కూడా జరిగింది. అదే జరిగిందండి, ఇంతకంటే వేరే ఏమీ లేదు. ఇందులో చిన్న డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్లు ఏమీ కాదు అని చెప్పి దుర్ఘటన జరిగిన దానికి ఇండస్ట్రీ అందరూ ప్రతి ఒక్కళ్ళు ఇన్మానస్గా ఫీల్ అవుతున్నాం, సారీ ఫర్ దట్ అని చెప్పి అప్పుడు ఇండస్ట్రీ గురించి కావాల్సి కొన్ని చెప్పామన్నమాట.